Hello, buddies. I'm your Bagman 0770. So, welcome to the Foodie Buddies podcast vlogging with restaurant owners. So, he is Bobby, Aha Restaurant. Mana Bijawada Nedamaru Junction దగ్గర ఉన్న Aha Restaurant and Family Dhaba owner Bobby garu. So, Bobby garu, welcome to our channel. Thank you. So, first of all, అందరూ అడిగే కామన్ క్వశ్చన్, మీకు ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది? అదే అంత ముందు నుంచి మా మదర్ క్యాటరింగ్స్ అవి చేసేవాళ్ళు. మదర్కి పెట్టాలని ఇంట్రెస్ట్. సో అలా రెస్టారెంట్ ఫీల్డ్లోకి వచ్చింది. సో మీ మదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు, మీ మదర్ విష్ ఇది రెస్టారెంట్ పెట్టాలని. దట్స్ రియల్లీ నైస్. సో వాయిస్ కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. సో జనరల్గా ఫుడ్ ఇండస్ట్రీస్ చాలా ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్ కానీ బాగా పెరిగిపోయినాయి. ఫుడ్ ఇండస్ట్రీస్ ఇంతలా పెరిగిపోయి, ఫుడ్కి ఇంత డిమాండ్ పెరిగిపోయింది కదా, దాని ఎఫెక్ట్ ఏమన్నా, ఐ మీన్ లైక్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి ఆ ఫ్యూచర్లో? నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఫ్యూచర్లో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఇంట్లో వండుకొని తినే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో వండుకొని తినే వాళ్ళు ఎవరు లేరు బికాస్ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇంక్రీజ్ అవుతారా? అలానే కాదు, ఇప్పుడు రీసెంట్ గా అందరూ సాఫ్ట్వేర్ లేదా ఇద్దరు వర్క్ చేసేవాళ్ళే. ఓకే. వెళ్తే ఈవినింగ్ వస్తారు. ఓకే. ఆర్డర్ పెట్టుకోవడం అలా తప్ప అందువల్ల పెరిగింది తప్ప దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనేది మనం చెప్పాలి. ఓకే. పబ్లిక్ యొక్క లైఫ్ స్టైల్ డిమాండ్ బట్టి రెస్టారెంట్స్ అనేవి పెరిగినాయి. సో అన్ని రెస్టారెంట్స్ లోనే హైజీనిక్ అనేది మెయింటైన్ అవుతుందా? టు బి హానెస్ట్, మాక్సిమం కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ వరకు మాక్సిమం 100% ట్రై చేస్తున్నారు. ఓకే. హైజీనిక్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. ఏ ఫీల్డ్ అయినా ఒక 10 to 20% అవన్నీ ఉంటాయి. తప్పదు. కొంతమంది నారో మైండెడ్ పీపుల్ చేసే థింగ్స్ అంతే, తప్పదు. సో వాళ్ళు ఏ ఫీల్డ్కి అయినా కానీ అనుమతి అదే. ఐ లైక్. మీకు జనరల్ గా ఫుడ్ బిజినెస్ లో అంత మార్జిన్ ఉంటుందా? మార్జిన్ అంటే మనం సేల్ని బట్టే ఉంటుంది ఏదైనా. ఓకే. మనం పెట్టిన వర్కింగ్ క్యాపిటల్ మనం అనుకున్న సేల్ అయితే మార్జిన్ అనేది 30% ఉంటుంది కంపల్సరీ. ఫుడ్ బిజినెస్ పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లైక్ ఫుడ్ ఎక్కడైనా పెట్టేయచ్చు, వెళ్ళిపోద్ది, కళ్ళు మూసుకొని సరదాగా చేసుకునే బిజినెస్ అంటారా? లేదంటే డెడికేషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలంటారా? మార్కెటింగ్ ఉండాలి, ప్లేస్ మంచిది చూసుకోవాలి. ఎలా పెట్టినా కానీ ఫస్ట్ మన ఇంట్లో ఏమైతే మెటీరియల్ వాడతాం ఆ మెటీరియల్తో వాడి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, క్వాలిటీ ఇవ్వాలి. ఇస్తే ప్రైస్ చూడకుండా కస్టమర్ రావడానికి రెడీగా ఉన్నారు నేను అబ్జర్వ్ చేసి. క్వాలిటీ ఇస్తే మీరు ప్రైస్ 500 పెట్టినా, ప్లేట్ 1000 పెట్టినా వెళ్తుంది. క్వాలిటీ ఇవ్వకపోతే మీరు ప్లేట్ 100 పెట్టినా వెళ్ళదు. అంతే. దట్స్ నైస్. ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అప్రాక్స్? ఈ మంత్ 11తో 2 years దాటింది. 2 years దాటి. ఈ 2 years లో మీ చెవిన పడినాయో, మీకు అంటన పడిన ఫ్రాడ్స్ కానీ స్కామ్స్ కానీ ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఐదర్ ఇన్ యువర్ ఆర్ అవుట్ ఆఫ్? వ్యూస్ అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే కొంతమంది కస్టమర్స్ వస్తారు. ఓకే. మొత్తం ఫుడ్ అంతా తినేస్తారు. ఓకే. తినేసినాక బిల్ ఇచ్చినాక ఫుడ్ ఇంత వరస్ట్గా ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారు. మేము వాళ్ళ ముందే చెప్పేస్తారు, మేము రివ్యూ చూసి గూగుల్లో పెట్టేస్తాం, అటు పెడతాం అని. బిల్లు కట్టకపోగా ఎదురు 5,000 10,000 అడగటం. ఫుడ్ వరస్ట్ గా ఉంటే అసలు తినరు కదా, తినేసి. మేము చాలా వరకు అదే ఆర్గ్యూ చేసాం. నాకు జెన్యూన్ కస్టమర్ వస్తే రిపీటెడ్ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మా దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు, లాలీపాప్ స్టార్టర్ దమ్ బిర్యానీ, అతను ఫ్యామిలీతో ఒక 20 times వచ్చి ఉంటాడు. సేమ్ ఒక 20 times వెళ్ళిన తర్వాత ఒక రోజు లాలీపాప్ చిన్న కంప్లైంట్ వచ్చింది, లోపల కుక్ అవ్వలేదని మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ వేరే ఐటెం ఇచ్చాం. ఒక బైట్ తినంగానే వీళ్ళు మొత్తం ఫుడ్, సూప్ నుండి స్టార్టర్, బిర్యానీ అన్ని తినేస్తారు. తినేసినాక బిల్లు ఇచ్చిన తర్వాత ఫుడ్ బాగాలేదని ఇష్యూ చేస్తాం, రివ్యూలు పెడతాం అంటాం. మళ్ళీ ఎలా చేస్తారో స్టార్టింగ్ గోల అంటే పక్కన కస్టమర్స్ అందరూ డిస్టర్బెన్స్ అయిపోయేటట్టు. నిజంగా జెన్యూన్గా కంప్లైంట్ వచ్చిన కస్టమర్ మామూలు పిలిచి చెప్పి ఇలా చెప్తారు, ఓకే అయిపోద్ది. అంటే చాప్రీ థింగ్స్, ఇంకా చీప్ థింగ్ మెంటాలిటీ ఉన్నోళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు ఇప్పుడు దాకా? 2 years లో ఒక 15 మెంబర్స్ రఫ్లీ ఒక 1000 చేస్తుంటారా బిల్లు ఒక్కొక్క బ్యాచ్? 1000 ఈజీగా అవుతుంది. ఈజీ 1000 అవుతుంది ఈజీగా. లీస్ట్ కేసు 1000 వేసుకున్నా కానీ 15,000 లాస్ 2 years లో. మీకు సంక్రాంతి 3 days హైదరాబాద్ వాళ్ళు మొత్తం మనకి
అవును వేలో వెళ్తూ ఉంటారు. కోడి పందాలు గోదావరి జిల్లాలో వెళ్తారు. ఇప్పుడు హైయెస్ట్ ఎలా అంటే నేను ఇక్కడ ఒక 2 మనుషులను పెట్టి సప్లై చేయలేను రా బాబు, నా దగ్గర ఫుడ్ లేదని చెప్పి బయటికి పంపించేసిన రోజులు. ఓకే 5-6 days. ఓకే అప్పుడు అయిపోయేది కంప్లీట్ గా. స్టాక్ అని కాదు, అంటే మనం రెడీ చేసే ఇది మన స్టాఫ్ సరిపోక 5 days కంటిన్యూ. ఫస్ట్ డే చేశారు, సెకండ్ డే చేశారు, ఇంకా 3rd day వాళ్ళు చేసే ఓపిక లేదు. 3rd day కూడా చేపిస్తే మళ్ళీ 4th day అసలు ఓపెన్ చేయలేమని నేను క్లోజ్ చేపించేసాను. యాక్చువల్లీ నేను ఇది ఒకటి విన్నాను, తెలుసుకుందాం అని కూడా అనుకుంటున్నాను. ఫుడ్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకునే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. ఫుడ్ ఇండస్ట్రీలో కస్టమర్ డ్రాబ్యాక్ చేయడం సెకండరీ, ఫస్ట్ థింగ్ స్టాఫే హ్యాండ్ ఇస్తారు. కరెక్ట్ గా వర్క్ ఉన్న టైంలో స్టాఫ్ ని మేనేజ్ చేయడం చాలా టాస్కీ అంటారు. హౌ డు మేనేజ్ దట్? మేనేజ్ అంటే అండి, మనం ఎలా ఉంటున్నామో వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. ఓకే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఓకే, అంత చూసుకున్నా కానీ ఉంటారని నమ్మకం లేదు. ఓకే, నేనేంటంటే ముందు రెస్టారెంట్ నడవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అడ్వాన్స్ 30,000 అడిగారు. ఓకే 15 ఇస్తా, వాడు రేపొద్దున వెళ్ళిపోయాడు అనుకోండి, సరే ఇంకా 50 పోయినాయి అనుకోవటమే. ఓకే, లేదు వాడు సాటిస్ఫై 30 అడిగితే 15 అన్న ఇచ్చారులే, అడగగానే ఇచ్చారని వాడు సాటిస్ఫై ఉంటే అలా ఉంటారు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, అంటే మన చాలా రెస్టారెంట్లు ఉంటాయి, పని చేయాలనుకునేవాడు ఉంటాడు, 15 ఇచ్చినా ఉంటాడు, 10 ఇచ్చినా ఉంటాడు. స్కామ్ చేయాలనుకునేవాడు వెళ్ళిపోవడం, ఏం చేయలేం. ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా స్టాఫ్ ప్రాబ్లం చాలా మంది చెప్పారు. నేను ఇది పెట్టే ముందు కన్స్ట్రక్షన్ చేసి తర్వాత చాలా భయపడి 1.5 month ముందే స్టాఫ్ని పిలిపించి 1.5 month ఊరినే శాలరీలు ఇచ్చారు. ఊరినే రూమ్ లో కూర్చోబెట్టి ఫుడ్ పెట్టి, అంటే బయట జనాలు అలా నన్ను భయపెట్టేవాళ్ళు. కానీ 2 years దాటిపోయింది. 2 years అంటే వాళ్ళు వచ్చి 1.5 month ముందే వచ్చారు, వాళ్ళు వచ్చి 2 years దాటిపోయింది. రెస్టారెంట్ స్టార్ట్ చేసి 2 years అయింది. ఈ మంత్ వాళ్ళకి 2 years కన్నా 2 months ముందే వచ్చేసినట్టు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు దాకా ఇంకా ఉన్నారు స్టిల్ నా దగ్గర. 2 years నుంచి మీ దగ్గర కంటిన్యూ అవుతున్నారు. 8 to 10 members ఉన్నారు. ఓకే, అది చెఫ్లు అవ్వచ్చు, కెప్టెన్లు అవ్వచ్చు, వెయిటర్స్ అవ్వచ్చు. ఓకే, ఇలా స్కామ్ చేసి అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు 10 to 15 members ఉన్నారు. 10 to 15 members ఉన్నారు. వాళ్ళు ఏమి కనీసం రీజన్ చెప్పినా, అప్పుడు శాలరీ సరిపోలేదు అట్లేదని చెప్పినా మనం మాట్లాడచ్చు. వాళ్ళు ఏమి మనకేం చెప్పలేదు, రెస్పాండ్ అవ్వలేదు. జనరల్ గా ఇది మనము ఇది ఒక బిలీఫ్ మీద ఇస్తాం, అడ్వాన్స్ అనేది ఒక నమ్మకం మీద ఇస్తాం, మనిషి మీద ఉన్న నమ్మకం. అంతకు మించి మనకి బాండింగ్ కానీ అగ్రిమెంట్ కానీ ఏజెన్సీ ప్రొవైడెన్సీ కానీ ఏమి ఉండదు. సో ఆ నమ్మకాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇలా స్కామ్ చేస్తున్నారు కదా. ఏం ట్రస్ట్ చేసి, ఏం చూసి మీకు ఆ నమ్మకం కలుగుతుంది ఉంటారు అని, లేదంటే మీ నెసెసిటీ అలా ఉంటుందా? మనకి తప్పదు కదండి, వాళ్ళని మనం పిలిపిస్తాం, ఎవరో ద్వారా పిలిపిస్తాం. వాళ్ళు ఇక్కడ రాకముందే నాకు ఇంత కావాలి అంత కావాలి డిమాండ్ చేస్తారు. మనకు నీడ్ కాబట్టి మనం ఓకే అని పిలుస్తాం. ఓకే అని చెప్పగానే వాళ్ళు వెంటనే అంటారు, ముందు అడ్వాన్స్ కొడితే వస్తాను, లేదా ఛార్జీకి ఇంత పే చేస్తే వస్తాను. ఇప్పుడు ఛార్జీకి 2,000 పే చేసాం అనుకోండి, మన తర్వాత ఫోన్ ఎత్తుతాడో వస్తాడో లేదో తెలియదు. ఆ 2,000 నుండే మన నీడ్ కాబట్టి వేయటమే. ఓకే, వచ్చాడు అనుకోండి, వచ్చినా 2 days చేసినా 30,000 కావాలంటాడు, మనం 15 or 10 ఇస్తాం. ఉండి చేసుకున్నాడు అనుకోండి, అట్లా ఇంక కంటిన్యూ అవుతారు. లేదా 10,000 తీసుకుని వెళ్ళిపోతే మనం ఏం చేద్దాం. ఓకే, అంతే. ఇప్పుడు ఏజెన్సీస్ వచ్చినాయి, ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళకి నేను మనీ ఇచ్చా, ఇప్పుడు అంతా ఏజెన్సీస్ వచ్చేసినాయి. ఏజెన్సీ వాడు నాకు ఇవాళ ఒకళ్ళు పంపిస్తాడు, వాడు రేపు వెళ్ళిపోతాడు. ఏజెన్సీ వాడికి ఫోన్ చేస్తే నేను మళ్ళీ పంపిస్తాను చూసి అంటాడు, వాడు చూసి పంపించడానికి 10 days పట్టింది. ఈలోపు 10 days మనం క్లోజ్ చేసి ఉండలేం. ఏదైనా ఒకటే రిస్క్, ఏజెన్సీ అయినా ఏదైనా. సో అయితే కస్టమర్ తో కన్నా స్టాఫ్ తోనే ఎక్కువ రిస్క్ ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలి. యాక్చువల్లీ నేను నాన్ వెజ్ టిఫిన్స్ ఒకటి పెడదాం అనుకున్నాను, మా లోకల్ పెడదాం అనుకోని నేను స్టార్ట్ చేద్దాం అనుకోని అన్ని అరేంజ్ చేసుకున్నాను, ఎక్విప్మెంట్ అంతా కూడా. బట్ స్టాఫ్ నాకు ఎక్కడ కూడా మీరు అన్నట్టుగానే అడ్వాన్స్ పంపిండి వస్తా ఉంటారు. ఆడు ఎక్కడున్నాడో తెలియదు, అది ఎవడో తెలియదు, ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంది, ఎలా పంపుతాం అని చెప్పి. కానీ మెజారిటీ అలాగే ఉన్నారు. అలా ఉండటం వాళ్ళకి చివరికి ఏమైంది, లాస్ట్ కి సీజన్ అయిపోయింది. నేను పెట్టాలనుకున్న టైం నుంచి నేను ప్రాపర్ స్టాఫ్ ని ఎత్తకటంలోనే నాకు సీజన్ అయిపోయింది. అయ్యప్ప మాల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. నాన్ వెజ్ టిఫిన్స్ అప్పుడు వెళ్ళవు, ఇంకా శ్రావణ మాసం ఏదో ఉంటుంది కదా, సో అప్పుడు నాన్ వెజ్ టిఫిన్స్ వెళ్ళవు. ఇక నేను డ్రాప్ అయిపోయాను అనమాట అక్కడితో. ఇది మన వల్ల వదిలే, మనం ఉండి చేసుకునే లెక్క అయితే అవుతుంది కానీ. సో ఇప్పుడు మీకు ఒకళ్ళు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, మీ స్టాఫ్ వస్తాను కమిట్మెంట్ ఇచ్చారు, హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, అడ్వాన్స్ తీసుకొని రాలేదు, వాళ్ళు రీజన్ చెప్పలేదు. అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర చెఫ్లు 5 to 6 members ఉన్నారు అనుకోండి. ఇప్పుడు మనకు 6 members అవసరం, ఒక అతను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా 5 members ని
అటోల్ని ఇటు అలా అడ్జస్ట్ చేసుకొని మన దగ్గర తీసుకునే మెయిన్ చెప్పులు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటాం. మినిమం 10 years ఎక్స్పీరియన్స్. మనం ఏ స్టాఫ్ వాళ్ళనైనా, ఏ కేటగిరీ స్టాఫ్ వాళ్ళనైనా స్పేర్ ఉంచుకోవాలి. స్పేర్ కంపల్సరీ ఉండాలి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం. ఇటు బిజినెస్ ఉన్నా లేకపోయినా అటు స్పేర్ ఉండాలి. స్పేర్ ఉంచుకున్నప్పుడు బిజినెస్ అవ్వకపోయినా అది బేర్ చేయాలి. ఇట్లా చాలా ఉంటాయి. మన వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇప్పుడు హైవే మీద సండే రోజు ఇక్కడ నుండి అక్కడ దాకా ఉంటాయి. మీరు ముందర వచ్చినప్పుడు అన్నారు, నేను 2 times వచ్చాను, చాలా బిజీగా ఉండి వెళ్ళిపోయాను. ఇవాళ చూడండి ఖాళీగా ఉంది. ఆ రోజు ప్రాఫిట్ వచ్చిందని ఆనందపడ్డా ఇవాళ మన లాస్ బేర్ చేయాలి. అటు ఇటు షేర్ అయిపోద్ది. వీక్ లో 3 days బాగా రన్ అయితే 3 days డల్గా ఉంది అనుకోండి. మీరు ఫేస్ చేసింది వర్స్ట్ డే ఏంటిది ఈ 2 years లో? ఐ మీన్ లాస్ పెట్టిన రోజు నుండి నాకు ఏ రోజు లాస్ లేదు. స్టిల్ ఇవాళకి ఓకే 2 years అయిపోయింది సక్సెస్ఫుల్ గా. నేను ఇవాళకి నేను జోబులో రూపాయి పెట్టలేదు దీనిలో. బై అంటే ఒక్క డే అన్న లాస్ ఉండాలి. 2 years అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. 365 days into 2 మల్టిపుల్. సో ఒక్క డే అన్న లాస్ ఉండాలి కదా. ఒక్క డే కూడా లాస్ లేకుండా వెళ్ళడానికి రీజన్ ఏంటి? అదే 3 months 4 months నా జోబులో పెట్టుకోవాలి. శాలరీ వరకు పే చేసుకుందాము. 3 months 4 months మన పబ్లిసిటీ బాగా చేసిన తర్వాత కస్టమర్స్ తెలుస్తుంది, అప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనం టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలు అని ఫిక్స్ అయి దిగారు. కానీ ఫస్ట్ రోజు నుండి ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నేను నెక్స్ట్ మంత్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. కొంచెం జాతకం ప్రకారం చూపించి లేదు 3 days లోనే ముహూర్తం ఉంది, తర్వాత మీకు 2 months దాకా ఉందంటే ఓకే 1 month తర్వాత చేద్దాం అనుకున్నాండి. 2 days లో చేస్తే ఓపెన్. పబ్లిసిటీ చేయటక్కని ఏమీ లేదు. ఓపెన్ చేసిన దగ్గర నుండి 4-5 months స్ట్రగుల్స్. మనకే కొత్త ఫీల్డ్లోకి అలా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. స్టిల్ ఇప్పుడు దాకా పబ్లిసిటీ అనేది నేను అసలు చేయలే. ఓపెన్ చెప్పాలి కరెక్ట్గా 4-5 months తర్వాత 4-5 పేజెస్ని పిలిచాను. వాళ్ళు కొంచెం ప్రమోషన్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు జనవరి నుంచి కొంచెం పేజీలో వీడియోస్ తీసి పెడతాం, అలా చేస్తున్నాను. ఓకే సో లేకుండానే నేను మీరు చెప్పిన దాన్ని బట్టి మాక్సిమం మీ దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ కస్టమర్స్. ఫుడ్ పరంగా, క్వాలిటీ పరంగా, అంబియన్స్ పరంగా. సాటిస్ఫైడ్ అంటే అండి 2 years సక్సెస్ఫుల్ నడిచిందంటే సాటిస్ఫైడ్ అని మనం అనుకోవాలి. అదే 2 years లో ఒక లాస్ డే కూడా లేదు అంటే 100% సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉంటారు. 100% సాటిస్ఫైడ్ అని మనం చెప్పకూడదు. బయట దొరికే ఫుడ్ కి మీ ఫుడ్ కి, మీ ఆహా బెజవాడ రుచులు రెస్టారెంట్ లో దొరికే ఫుడ్ కి వేరియేషన్ ఏంటి? ఇన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఇన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. వై ఆహా బెజవాడ రుచులు? వై అంటే పెద్ద రీజన్ ఏం చెప్పను కానండి. నా దగ్గర ఒక 1 month 2 months 3 months తిన్నా మీకేమి హెల్త్ ప్రాబ్లం ఇష్యూ అదేమి రాదని నాది నేను అనుకుంటున్నా. సో మెయింటైన్ ద కిచెన్ అండ్ ద ఫుడ్ క్వాలిటీ అండ్ హైజీన్ విత్ క్వాలిటీ అండ్ హైజీనిక్ అంతే. మనం ఇంట్లో ఆశీర్వాద ఆట వాడాను, ఇక్కడ ఆశీర్వాద ఆట ఇంట్లో వాడిని ఇక్కడ వాడుతున్నారు. ఆశీర్వాద్ లో క్వాలిటీ వాడరు, ఒకలే ఉండదు. మీకు ఇప్పుడు ఒక బాస్మతి రైస్ ఉంటుంది, యూనిటీ. చాలా మంది మన దగ్గరికి డీలర్స్ ఆలీలు వచ్చి ఏమన్నా ఆ రెస్టారెంట్ వాళ్ళు ఈ వాడతారు, ఈ రెస్టారెంట్ ఈ వాడతారని జీవాని వేరే వేరే సజెస్ట్ చేశారు. మీరు ట్రై చేసి చూడండి, యూనిటీ ఎంత ఉంది అంతేలే ఎంత ఉంటుంది అంతే అన్ని. కానీ ఎన్ని చూసినా యూనిటీ టాప్, ఇంకా యూనిటీయే. అట్లా అన్ని రకాల క్వాలిటీ మసాలాస్ కానీ ఏదైనా అట్లా. సో నా దగ్గర వెరైటీస్ ఉండవు. చాలా మంది వచ్చి సిగ్నేచర్ డిష్ అయ్యి అంటారు. ఇప్పుడు అదే చికెన్ దాని మీద కలరో లేదా ఇంకోటో మారుస్తారు, కింద ప్లేట్ మారుతుంది. జస్ట్ గార్నిషింగ్ 100 rupees ప్లేట్ కాస్త 1000 rupees ప్లేట్ ఉంటుంది. దాని మీద చికెన్ అది ప్రైస్ పెరిగిపోద్ది, కస్టమర్ సాటిస్ఫై అయిపోతుంది. అలాగా నా దగ్గర ఏంటంటే అందరి దగ్గర దొరికే ఐటమ్సే ఉంటాయి. థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా ఫుడ్ క్వాలిటీ మీద ఇన్వెస్ట్ చేసేది. మన దగ్గర వచ్చే ఏ ఫుడ్ మీద కలర్ రాదు. ఓకే, చైనీస్ కానీ ఇండియన్ కానీ తందూరి దేని మీద టేస్టింగ్ సాల్ట్ రాదు. టేస్టింగ్ సాల్ట్ వాటర్ నేను టేస్టింగ్ సాల్ట్ ఫస్ట్ 5 months 6 months వాడాను. ఓకే, అంటే మనం ఫీల్డ్ కొత్తగా వచ్చినా మనకే తెలియదు. కలర్ కూడా వాడాను. ఓకే, నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను అనుకున్నా నా వైపు ఏమీ తప్పు ఉండకూడదు, ఒకళ్ళు నన్ను ఏదైతే చూపించకూడదు అని. ఫ్రిడ్జ్లో ఏదైనా స్టాక్ ఉందా అన్నీ చెక్ అన్నీ బాగా కలర్ వాడకూడదు, టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు అని కేసు రాస్తాను. అలా ఫైన్ రాశాను. తర్వాత మనం అసలు నేను అడిగా టేస్టింగ్ సాల్ట్ అయిపోతే ఏమైంది,
టేస్ట్ కోసం వేస్తాం. అది అయిపోతే టేస్ట్ చేయలేరా, అలా మీకు నా మాస్టర్లు ఎలా అవుతుంది, నాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడాను. వాళ్ళు లేదు సార్ టేస్ట్ వస్తుంది, మీరు కంప్లీట్ రివ్యూ తీసుకోండి, బాగానే ఉంటుందో లేదో దాన్ని బట్టి మార్చేద్దాం. ఆ రోజుతో కలర్ టేస్టింగ్ సాల్ట్ మానేసాం 6 months. ఇప్పుడు 1.5 year నుండి కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ నేను ఏ రోజు పర్చేస్ చేయలేదు. ఓకే, 1.5 year నుంచి కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ వాడలేదు, పర్చేస్ చేయలేదు. ఏ ఫుడ్లో రాదు మన. యాక్చువల్లీ నేను ఇప్పుడు న్యూడిల్స్ బండి దగ్గర ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది బాగా ఫేమస్ అయింది. యాక్చువల్లీ బయట స్ట్రీట్ ఫుడ్ న్యూడిల్స్ బండి దగ్గర, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది నాకు తెలిసినంత వరకు when I was schooling, నా స్కూల్ డేస్ లో ఈ టేస్టింగ్ సాల్ట్ జల్లేసేవాడు. లిటరలీ ఏంటిది అంటే మా ఇంటి దగ్గరలో న్యూడిల్స్ బండి ఉంది. మా స్కూల్ నుంచి బయటికి రాగానే స్ట్రీట్ చివరికి రాగానే న్యూడిల్స్ బండి ఉంటుంది. ఏంటిది అని అడిగితే న్యూడిల్స్ తినవాడు వేసేవాడు. ఏంటిదని అడిగాడు, టేస్టింగ్ సాల్ట్ అన్నాడు. ఏంటిది అది ఎలా ఉంటుంది అని అంటే తీసి చేతిలో పెట్టి తినేసి బాగుంటుంది అన్నాడు. నాకు అప్పుడు తెలియలా, టేస్ట్ పరంగా బాగుంటది కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది. వన్ వి గెట్ మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలుస్తుంది. సో అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి నేను టేస్టింగ్ సాల్ట్ అనేది, ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేసుకుంటానే వచ్చాను నాకు తెలిసినప్పటి నుంచి. సో మా వ్యూవర్స్ కి అయితే మీ సజెషన్ టేస్టీ సాల్ట్ అండ్ ఫుడ్ కలర్స్ వాడేవి ఫుడ్ అయితే తినొద్దనంటారు ఎక్కడైనా. ఐదర్ ఇట్ వాస్ చీప్ రేటెడ్ ఫుడ్ ఆర్ హై రేటెడ్ ఫుడ్. ఒకసారి మా రెస్టారెంట్ గురించి చెప్పేది ఏంటంటే ఒకసారి వచ్చి ట్రై చేసి క్వాలిటీ టేస్ట్ చూసి. మా వ్యూవర్స్ మన విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ వెళ్లే సైడ్ లో నిడమానూరు జంక్షన్ దగ్గర ఆహా బెజవాడ రుచులు అని చెప్పేసి రెస్టారెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు టువర్డ్స్ ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే వైపు. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు టేస్ట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక రివ్యూ వీడియో తీసి మీ ఇన్స్టాగ్రామ్ లో ఆహా బెజవాడ రుచులు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాని కొలాబరేషన్ యాడ్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా పెట్టండి, అంతే కదా. అంటే ఆయన కాన్ఫిడెన్స్ చూడండి, నచ్చదు అనే క్వశ్చన్ ఉండదు అని అంటున్నారు. మీకు ఒకవేళ అలా పెట్టలేకపోయినా నేను మాక్సిమం 24 hours 365 days ఇక్కడే ఉంటాను. నేను మీకు కనపడతాను ఇక్కడ. ఓకే, నాకు అంటే ఒక్కొక్కరు నచ్చొచ్చు నచ్చపోతే చిన్న ఒక మిస్టేక్స్ ఒక్కొక్క రోజు జరుగుతాయి. అది మీరు నాకు చెప్పుకున్నా దాన్ని నెక్స్ట్ రిపీట్ చేయకుండా ఉంటా, సార్ట్ అవుట్ చేసుకొని దాన్ని మేనేజ్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా మేనేజ్ చేసుకుంటాను. ఈ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా హీ వాజ్ ఓకే టు లెర్న్ స్టిల్. నేను ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అంటున్నారు కానీ నాకు అన్ని తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే లేదు. దట్స్ కూల్. యాక్చువల్లీ బాగా నచ్చింది. అంతే, మనం ఎంత ఏజ్ గెయిన్ అయినా కానీ నేర్చుకుంటూనే ఉండాలి. లెర్నింగ్ ఈజ్ అబౌట్ నథింగ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ అనేది ఒక కోట్ ఉంది, నేను అది ఫాలో అవుతాను అనమాట. మీ దగ్గర సో మీరు అంటాం అయితే మీ దగ్గర క్వాలిటీ అష్యూరెన్స్ పక్కా ఉంటుంది అని అంటున్నారు కదా అంత కాన్ఫిడెంట్ గా. రైట్ నౌ కెన్ యూ షో యువర్ కిచెన్ టు us? చూపిస్తాను. అండ్ రైట్ నౌ చూపిస్తారు? చూపిస్తాను. చూద్దాం పదండి వ్యూవర్స్. చల్ రైట్ ఉంచండి. క్లీన్ చేస్తాం. సో కిచెన్కి వెళ్దామన్నారు. కిచెన్ ఎక్కడ అనేది చూపించలేదు మాకు ఇంకా. మీ రెస్టారెంట్ మొత్తం ఓవర్లుక్ చూపించారు, రౌండ్ లుక్. కిచెన్ ప్రెసెంట్ బ్రేక్ అనమాట. మీరు గట్టిగా మాట్లాడాలి. ఇది కిచెన్ ప్రెసెంట్ బ్రేక్ అనమాట. ఓకే, 4 to 6:30. అది ఇప్పుడు మన దగ్గర అందరూ ముస్లిం స్టాఫ్. ఓకే, రంజాన్ ఫాస్టింగ్ కాబట్టి బ్రేక్. నార్మల్ టైంలో బ్రేక్ ఏమి ఉండదు. 11 to 11 ఓకే ఓపెన్. ఇది షాపింగ్ ఏరియా కదా. ఇప్పుడు ప్రెసెంట్ బ్రేక్ కాబట్టి ఇక్కడ ఏం లేవు.
యాక్చువల్ అయితే షాపింగ్ ఏరియా బ్రేక్ అయినా సరే కట్ చేసేసిన వేస్ట్ అంతా ఇక్కడ చుట్టుపక్కల ఉంటది. బట్ మీది చాలా నీట్ గా వెల్ గా అన్ని బౌల్స్ లో నీట్ గా ప్యాక్ చేసి నీట్ గా మెయింటైన్ చేశారు. స్కూల్ ఈ టేబుల్ కూడా ఇండియన్ మసాలాస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారు. కుకింగ్ సెక్షన్ కూడా చాలా నీట్ గా ఉంది. యాక్చువల్లీ ఈ బౌల్స్ పేరుకుపోయి ఉంటాయి. మసాలా సెక్షన్ ఇది ఇండియన్ కావాల్సిన మసాలా అన్ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకుంటారు. ఓకే ప్రెజెంట్ లేదు కాబట్టి ఇట్లా. సో అయితే చాలా కాన్ఫిడెంట్ గా మీరు మీ కిచెన్ కూడా అంతా చూపించేశారు. మాకు సాధ్యమైనంత వరకు నీట్ గా పెడతాం. ఓకే 100%. సో చాలా మంది రెస్టారెంట్ ఓనర్స్ నా కిచెన్ అలా ఉంటది, నా కిచెన్ ఇలా ఉంటది అంటారు, కానీ ఇలా చూపించిన చాలా తక్కువ మంది. ఎందుకంటే జంకుతారు అనమాట. చూపించేది ఏం లేదండి. ఇప్పుడు మా దగ్గర కస్టమర్ ఎవరు వచ్చినా వాష్రూమ్కి వెళ్ళాలంటే కిచెన్ చూసుకున్న తర్వాత వెళ్ళాలి. ఓకే, ఇటు నుంచి కస్టమర్ ఎంట్రీ అవుతారు. కస్టమర్ ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే కిచెన్ క్రాస్ అయ్యే వెళ్ళాలి కాబట్టి కిచెన్ కనబడిపోద్ది కస్టమర్ కి నీట్ గా ఉందా లేదా అనేది అక్కడ అర్థమైపోద్ది. చాలా వరకు రెస్టారెంట్కి వెళ్తే అసలు కిచెన్ ఎక్కడ ఉందో కూడా తెలీదు, కనపడదు. ఆ బ్యాక్ సైడ్ ఏంటిది? ఈ ఎంట్రన్స్ ఏదో ఉంది సైడ్. అది నాకు కొంచెం అనిమల్ లవర్ లాగా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అట్లా పెట్టాను డాగ్. ఓకే, ఆవులు, కోళ్ళు, కోడి పిల్లలు అన్ని నేచర్ లవర్ లాగా. నేచర్ క్లోజ్. గ్రేట్ అన్నా? గ్రేట్. మా వ్యూవర్స్ కంటే హాయ్ చెప్పవా? సిగ్గుపడుతున్నా ఏంటి? బాయ్ 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 బాయ్. సో నైస్. ఇవేంటి పాల క్యాన్లు పెట్టారు ఇక్కడ? అంటే బయట నుంచి తెప్పకుండా మీరేనా రెస్టారెంట్ లో కావాల్సిన మిల్క్ మెటీరియల్? డైరీ మిల్క్. ఎందుకని డైరీ క్వాలిటీస్ ఎక్కువ ఉండట్లేదు బయటనే? అలానేం కాదు, కొంచెం దానివల్ల కూడా టేస్ట్ మారుద్ది అన్ని. ఓకే, బయట డైరీ క్వాలిటీ వాడితే టేస్ట్ మారుతుంది. సో ఇక మీ ఓన్ గా పెరుగు తెచ్చుకున్నాం అనుకోండి, మన ఇంట్లో పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టినా 2 రోజుల్లో పోయింది. డైరీ పెరుగు తెచ్చాను వారం అయినా ఏమీ కాదు. అలాగా ఏంటంటే కెమికల్స్ కలుపుతారు. డైరెక్ట్ మనం మిల్క్ తెచ్చుకుని మనమే కర్డ్ తయారు చేసుకుని దాని టేస్ట్ బిర్యానీలో వేసినా టేస్ట్ మారుద్ది. ఓకే, అట్లా. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. రైత దాన్ని సైలెంట్ చేయరు కొంచెం. మీరు ఇక్కడ. ఓకే, నేనే యానిమల్ లవర్నే. రైత ఉంది కదా, రైత అనేది ఎలా ఉండాలి అసలు అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్? తిక్కగా ఉండాలా, చిక్కగా ఉండాలా? అది పల్చగా ఉండాలా, తిక్కగా ఉండాలా? లూజర్, తిక్క? ఎవరైనా తిక్కగా ఉండాలని చెప్తారు. ఓకే, తిక్కగా ఉండాలని చెప్తారు. కాకపోతే పెరుగు చట్నీ నేను ఎలా ఉండాలి అలా అంత ఎక్స్పీరియన్స్ అయ్యాలని నేను అనుకోవట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే నేను పెరుగుని మిక్స్ చేసి కొంచెం ఆనియన్స్ కొంచెం మిర్చి వేసి వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇచ్చేస్తాం కస్టమర్కి. ఓకే, అది యాక్చువల్లీ చేసేది. అకార్డింగ్ టు మీ రైతా అనేది అలాగే తిక్కగా ఉండాలి. అవును, చాలా హోటల్స్ లో వాటర్ లో అవన్నీ యాడ్ చేసి ఏదో మజ్జిగ లైట్ గా పెరుగు కలిపినట్టు ఉంటది, కానీ తిక్కగా ఉండదు. చేస్తే మజ్జిగ అదే రైతా అవ్వదు. నా పాయింట్ కూడా అదే అనమాట. యాక్చువల్లీ ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మా వ్యూవర్స్ కి రెస్టారెంట్స్ గురించి కానీ, లేదా ఫుడ్ ఇంటేక్ విషయంలో తీసుకోవాల్సిన కేర్స్ కానీ? ఇంటేక్ కేర్స్ అట్లా ఏమో లేదండి. మీరు ఒక 10 రూపీస్ 50 రూపీస్ ఎక్స్ట్రా అయినా మంచి క్వాలిటీ, 10 రూపీస్ 50 రూపీస్ ఎక్స్ట్రా అయినా మంచి క్వాలిటీ ఫుడ్ ఎక్కడ దొరికినా ఇక్కడికే రావాలని నేనేం అనట్లేదు. ఎక్కడున్నా మంచి ఫుడ్ తీసుకోండి, మంచి టేస్ట్ తినండి, హెల్దీగా ఉండండి అందరూ. అది మా రెస్టారెంట్ కూడా ఒకసారి వచ్చి ట్రై చేసి నేనేమన్నా మార్చుకోవాలా ఏంటా, నేను నా రెస్టారెంటే గొప్ప నేను అనుకుంటా. కానీ మీరు అన్ని రెస్టారెంట్కి వెళ్తారు కాబట్టి అన్ని చోట్ల చూసింది వచ్చి నాకు చెప్తే నాకు ఉపయోగపడుద్ది. ఓకే, ఇన్పుట్స్ తీసుకుంటాను రెడీ. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అండ్ బడీస్, ఇప్పుడు నేను చూపించిన రెస్టారెంట్ టైప్ లో ఇంకేమన్నా రెస్టారెంట్స్ ఉన్నాయా విజయవాడలో మీకు తెలిసినవి? విజయవాడలో ది బెస్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేసే రెస్టారెంట్స్, హైజెనిక్నెస్ అండ్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చే రెస్టారెంట్స్, మెయింటైన్ చేసే రెస్టారెంట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో వాటి నేమ్స్ మెన్షన్ చేయండి.
వాటికి కూడా రివ్యూస్ ఇస్తాను, వెళ్ళి వాళ్ళతో కూడా పాడ్కాస్ట్ చేస్తాను. మీకు ఫుడ్ యొక్క టేస్ట్ లేదా ఫుడ్ వీడియోస్ చూపించేసి నోరూరు ఇచ్చేయటం కాకుండా నాలెడ్జ్ కూడా షేర్ అయ్యేలాగా విల్ డూ పాడ్కాస్ట్ వీడియోస్ విత్ రెస్టారెంట్ ఓనర్స్. లవ్ యూ ఆల్, బాయ్. ఇది బాగుంది, అరవదో కదలదు.